ఇంపార్టెంట్ ఒక లేడీ గురించి చెప్పాలి. డి నైనిక. మనందరం చూసాం కదండీ! ఆ పిల్ల అసలు బోన్ ఉందా లేదా ఒంట్లో అన్నట్టుగా డాన్స్ అయితే కిరాక్ ఇరగదీసేస్తదండి. నాకు కూడా ఆమె డాన్స్ అంటే చాలా ఇష్టం. ఢీ షో వచ్చినప్పుడు ఆమె డాన్స్ కోసం నేను ఎక్కువ చూసేదాన్ని. సో, అలాంటి లేడీ ఇప్పుడు మనకి 'బిగ్ బాస్‌లో' ఉంది అంటే అది ఇంకా చాలా గ్రేట్ కదా! కానీ ఎట్లుంటదండి ఆ పిల్ల చూడడానికి గింతే ఉంటది. కానీ కూత మాత్రం ఘనంలాగా ఉంటది. అట్లనే మరి రాంగానే వాళ్ళు అదేమంటారు? ఏమయ్యారది? అహా! కాదు. అదే వాళ్ళకేదో పోస్ట్ వచ్చింది కదా హౌస్‌లో. చీఫా? చీఫ్. ఆ! సో, మరి ఈసారైతే గనక హౌస్‌లో టీమ్ లీడర్స్ అట్లా ఏం లేరని చెప్పగానే అందరూ చాలా ఫీల్ అయిపోయారు. అయ్యో! అట్లనే అన్‌లిమిటెడ్ కానీ ఫుడ్‌కి మాత్రం ఏదో లిమిట్స్ అది ఇది అని చెప్పేసారు. సో, అట్లనే ముగ్గురు చీఫ్‌లయితే ఎంచుకున్నారు కదా! సో, ఆ ముగ్గురు చీఫ్‌లో నైనిక వన్ ఆఫ్ ద చీఫ్ అవ్వడం అనేది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు చూడండి మామూలుగా ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ నుంచి ఒక ఆర్టిస్ట్ ఎళ్ళాడనుకో 'బిగ్ బాస్‌లోకి' బయటున్న ఆర్టిస్టులందరూ సపోర్టివ్‌గా ఉంటారు. అట్లనే డాన్సర్స్ వైపు నుంచి నైనిక వచ్చింది కాబట్టి నిజంగా బయట ఆవిడకి చాలా మంది డాన్సర్స్ అయితే చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. సో, నిజంగా నైనిక అయితే చాలా బాగా ఆడుతుంది. అంటే ఆ అమ్మాయి ఒక చీఫ్‌గా ఉంటూ తన వెనకాల ఎంతోమంది తన టీమ్‌లోకి వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అట్లనే సమయానుసారం చక్కగా తను ఏదైనా ఒక గేమ్ పరంగా గానీ, లేదంటే వాట్ ఎవర్ ఇట్ మే బి దేనికైనా గూడా ఆమె చాలా బాగా అందరిని మేనేజ్ చేసుకుంటూ ఉంది. మామూలుగా అందరూ చూడగానే ఏమనుకుంటారంటే ఫిజికల్‌గా ఈమె అంత చేయగలదా లేదా అని చెప్పేసి. కానీ నిజంగా చాలా యాక్టివ్‌గా ఉంది. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ అట్లయితే ఏం లేదు. ప్రస్తుతానికైతే చాలా మంచిగా ఉంది. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం.